స్వీటు ఎవ్వరికైనా స్వీటే. మన భారతీయ వంటకాల్లోనూ పంచభక్ష పరమాన్నాలకున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. తీపికి నార్త్ సౌత్ తేడాలు ఏమీ ఉండవు. హల్వాని తీసుకోండి, దక్షిణాది ప్రాంతాల్లో ప్రతి స్వీట్ షాప్లోనూ ఇది విధిగా కనిపిస్తూ ఉంటుంది. మాడగుల హల్వా, పుల్లారెడ్డి హల్వా, ఇలా రకరకాల పేర్లతో నోరూరిస్తూ ఉంటుంది. ఇంతకు ఇప్పుడు ఈ హల్వా గొడవేంటి అనుకుంటున్నారు కదా? సరిగ్గా అక్కడికే వస్తున్నా. ఏటా కేంద్రంలో బడ్జెట్ తయారీ ప్రక్రియలో ఈ హల్వా వండటం ఆనవాయితీగా వస్తోంది. సెంట్రల్ బడ్జెట్ అనగానే పర్సుపోటు రేటు పోటే కాదు, హల్వా కూడా గుర్తొస్తుంది అందరికీ. ఇంతకు బడ్జెట్కు హల్వాకు ఉన్న లింక్ ఏంటి? ఫిబ్రవరి 1న కేంద్రం 2026 వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ బడ్జెట్ను పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా పని దినాల్లో బడ్జెట్ ప్రవేశపెడతారు. కానీ ఈసారి ఫిబ్రవరి 1 ఆదివారం అయినా కూడా బడ్జెట్ రాబోతోంది. దీనిపై ఇప్పటికే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టత ఇచ్చారు. బడ్జెట్ తయారీ సందర్భాన్ని అనుసరించి ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం హల్వా వండడం. వాస్తవానికి బడ్జెట్ ఏం వండి వారుస్తుందో తెలియదు, కానీ అంతకుముందు అట్టహాసంగా ఈ హల్వాను మాత్రం తయారు చేసి వేడుకగా మంత్రులు సిబ్బంది ఆరగిస్తారు. హల్వా వేడుక కేంద్రం బడ్జెట్ తయారీలో చివరి దశకు సంకేతంగా నిలుస్తుంది. దేశ ఆర్థిక స్థితిగతుల్ని నిర్దేశించే యూనియన్ బడ్జెట్ కసరత్తు కొన్ని రోజుల ముందే ప్రారంభమవుతుంది. వ్యవహారమంతా పూర్తయ్యాక చివరగా అత్యంత గోప్య దశ ఈ హల్వా వేడుకతోనే మొదలవుతుంది. అసలు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మంత్రిత్వ శాఖలు, ఆర్థికవేత్తలు, నియంత్రణ సంస్థలు, పరిశ్రమ సంస్థలతో చర్చలు, సంప్రదింపులు కొనసాగుతాయి. ఈ సమావేశాల అనంతరం కేంద్రం ప్రధాన విధాన నిర్ణయాలు తీసుకుంటుంది. పన్ను ప్రతిపాదనలు, బడ్జెట్ కేటాయింపులు ఖరారవుతాయి. రోజుల తరబడి ఈ కఠోర కసరత్తు ముగిసిందని చెప్పడానికే హల్వా వేడుకను ఆచరిస్తారు. బడ్జెట్ దేశవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసే ఆర్థిక అంశం. డాక్యుమెంట్లు తయారీ పూర్తయ్యాక ఆర్థిక మంత్రిత్వ శాఖలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో ఓ పెద్ద కడాయిలో హల్వా తయారు చేస్తారు. ఆర్థిక మంత్రి స్వయంగా గరిట తిప్పడమే కాకుండా బడ్జెట్ తయారీలో పాలు పంచుకున్న అధికారులు, సిబ్బందికి ఆప్యాయంగా హల్వా వడ్డిస్తారు. ఇది ఉన్నట్టుండి వచ్చిన ఆచారం కాదు. 75 ఏళ్లుగా, అంటే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్న వేడుక. ఒక 2022 సంవత్సరంలోనే కరోనా కారణం వల్ల హల్వా వండడానికి బదులు మిఠాయిలు పంచారు. భారతీయులు ఏదైనా ఒక ముఖ్యమైన పనిని తీపితో ప్రారంభిస్తారు. దీనివల్ల అంతా సజావుగా సాగుతుందని మన నమ్మిక. అందుకే హల్వా తయారీ ఐక్యత, శుభ ప్రారంభాలకు సూచికగా నిలుస్తుంది. హల్వా వేడుక ముగిసిన వెంటనే మరో కీలకమైన దశ ప్రారంభమవుతుంది. అదే లాక్-ఇన్ పీరియడ్. బడ్జెట్ తయారీలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది సుమారు 100 మంది ఈ లాక్-ఇన్ పీరియడ్ లోకి వెళ్తారు. అంటే ఓ రకంగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లడం లాంటిదే. వీరిని నార్త్ బ్లాక్ ప్రాంగణానికే పరిమితం చేస్తారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయ్యే వరకు వీరికి బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. బడ్జెట్ ముఖ్యమైన ఆర్థిక వ్యవహారం కాబట్టి ఏమాత్రం లీక్ కాకుండా నివారించేందుకు కఠినమైన నిఘా పర్యవేక్షణలో సిబ్బంది ఉంటారు. ఒకవేళ బడ్జెట్ ప్రవేశానికి ముందే లీక్ అయితే చాలా మందికి ఇది అడ్వాంటేజీగా మారుతుంది. కాబట్టే ఈ విధమైన కట్టుదిట్ట చర్యలు తీసుకుంటారు. అయినా బడ్జెట్లో మనకు తెలియకూడని అంత గుట్టు ఏముంటుంది? లీక్ అయితే వచ్చే ప్రమాదం ఏముంటుంది అని అనుకుంటున్నారా? మీకు తెలుసా, 1950లో బడ్జెట్ లీక్ కావడంతో వ్యవహారం తల్లకిందులై తీవ్ర వివాదాలకు దారితీయడంతో ఏకంగా అప్పటి ఆర్థిక మంత్రి జాన్ మత్తై రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఘటన తర్వాత బడ్జెట్ తయారీలో గోప్యత కీలకంగా మారింది. విధాన నిర్ణయాలు, పన్నుల మార్పులు ముందుగా బహిర్గతం కాకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. దాదాపు 40 సంవత్సరాలుగా లాకిన్ కాలంలో నార్త్ బ్లాక్ బేస్మెంట్లోనే బడ్జెట్ పత్రాలను ముద్రిస్తూ వచ్చారు. 2020 నుంచి దేశంలో డిజిటల్ ప్రభంజనం మొదలైన దరిమిల డిజిటల్ యూనియన్ బడ్జెట్ వైపు మారింది. ముద్రిత కాపీల సంఖ్య గణనీయంగా తగ్గింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే పత్రాలు అధికారిక వెబ్సైట్లు, మొబైల్ అప్లికేషన్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ డిజిటల్ ప్రక్రియ వల్ల పని భారం కూడా తగ్గింది. అందుకే ఒకప్పుడు లాకిన్ పీరియడ్ 2 వారాలుగా ఉంటే అది ఇప్పుడు 8 నుంచి 10 రోజులకు తగ్గింది. చూసారుగా, హల్వా తయారీ వెనుక ఇంత చరిత్ర ఉంది. కాలం మారినా, ఆధునిక పద్ధతులు ఎన్ని వచ్చినా బడ్జెట్ ప్రజెంటేషన్ బ్రీఫ్ కేస్ నుంచి ట్యాబ్లెట్ దశకు చేరుకున్న హల్వా తయారీ సంప్రదాయం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే కొనసాగుతోంది. కొన్ని సంప్రదాయాలు అంతే,
కాలంతో పని లేకుండా నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి, హల్వా వేడుకలాగా.